Preview. కంటబడ్డావా కనికరిస్తానేమో కంటబడ్డానా ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రివ్యూలో చూశారు కదా వీడియో. ఈ విధంగా మాస్ డైలాగ్తో ఇలాంటి యాటిట్యూడ్ స్టేటస్ వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో మనకు లాస్ట్లో మనకు ఎన్టీఆర్ సార్ ఫొటోస్ వచ్చాయి కదా, సో ఆ ప్లేస్లో మీ ఫొటోస్ని రీప్లేస్ చేసుకొని ఈ విధంగా వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో దీన్ని నేను క్యాప్కట్ ఎడిటర్ యాప్లో క్రియేట్ చేశాను. ఫస్ట్గా ఇక్కడ క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకుంటాను. ఫస్ట్గా మీరు VPN కనెక్ట్ చేసుకోవాలి. సో ఈ విషయం మీకు తెలుసు అనుకుంటాను. సో ఇక్కడ క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకొని ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ క్లిక్ చేసుకొని ఇప్పుడు సింపుల్గా మీకు కింద డిస్క్రిప్షన్లో వీడియో ఇచ్చేస్తాను. ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను వీడియోని యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియోని యాడ్ చేసుకున్నాను. వీడియో ఒకసారి ప్లే చేస్తే ఈ విధంగా ఉంటుంది మనకు. సో ఇప్పుడు ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఈ వీడియో మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ కింద ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ ఆడియోని సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ స్పీడ్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కడ వరకు అయితే డైలాగ్ ఉంటుందో అక్కడ వరకు ఇక్కడ వీడియోని ఈ విధంగా తీసుకురావాలి. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ ఫొటోస్ వస్తాయి. సో ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ చేసుకోవాలి. అండ్ స్ప్లిట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి మీ ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫొటోస్ మీద క్లిక్ చేసుకొని మీ గ్యాలరీ నుంచి ఫొటోస్ని యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను ఫొటోస్ని యాడ్ చేసుకుంటాను ఈ విధంగా. సో ఈ విధంగా ఫొటోస్ని యాడ్ చేసుకున్న తర్వాత సో మనకు ఈ పార్ట్ ఉంటుంది కదా, ఈ పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. అండ్ డిలీట్ చేసుకొని ఇప్పుడు ఈ ఫొటోస్ యొక్క డ్యూరేషన్ ఈ విధంగా 1 సెకండ్ వరకు ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా సో అన్ని ఫొటోస్ యొక్క డ్యూరేషన్ సేమ్ అంతే పెట్టుకోవాలి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. సో ఇప్పుడు ప్లే చేస్తే ఈ విధంగా వస్తుంది మనకు. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ సింపుల్గా ఇక్కడ రేషియో ఉంటుంది. రేషియోలో మనం ఇక్కడ 9:16 రేషియో సెలెక్ట్ చేసుకొని ఈ ఫొటోస్ అన్నింటిని ఫిట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా నా ఫొటోస్ అనేవి సేమ్ ఒకే సైజులో లేవు కాబట్టి ఈ విధంగా అయింది. సో మీ ఫొటోస్ మాత్రం 9:16లో చేసుకుంటే ఇక్కడ ఈ విధంగా ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుంది ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నైట్ క్లబ్ ఇక్కడ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు షేక్ ఎఫెక్ట్ ఉంటుంది మనకి ఇక్కడ. ఈ షేక్ ఎఫెక్ట్ని అండ్ యాడ్ చేసుకొని దీని ఇంటెన్సిటీ మొత్తం ఒక 15 వరకు చేసుకోవాలి. 15 వరకు చేసుకొని దీన్ని ఎండ్ వరకు తీసుకురావాలి. ఓకే, ఎండ్ వరకు తీసుకొచ్చిన తర్వాత ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. ఫస్ట్ ఫోటో యానిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్ యానిమేషన్ ఉంటుంది. ఇన్ యానిమేషన్ ఇక్కడ ఫ్రాగ్మెంట్ అనే ఎఫెక్ట్. సో దీన్ని ఒక 1 సెకండ్ వరకు ఈ విధంగా ఇచ్చేసేయాలి. నెక్స్ట్ ఫోటో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. అందులో మనకి ఇక్కడ సింపుల్గా ఇక్కడ బ్లాక్ హోల్ ఈ ఎఫెక్ట్ ఇచ్చేయచ్చు, లేదా మనకి ఇక్కడ అసెంబుల్ ఎఫెక్ట్ ఈ విధంగా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను ఇచ్చే ఎఫెక్ట్ కాకుండా వేరే ఎఫెక్ట్ కూడా ఇచ్చేయచ్చు. సో ఇక్కడ నేను ఈ ఎఫెక్ట్ ఇచ్చేస్తాను. ఓకే, సో వేరే ఎఫెక్ట్ కూడా ఇచ్చేయచ్చు మీరు. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫోటో ఉంటుంది. అండ్ లాస్ట్ ఫోటోకి ఇక్కడ అసెంబుల్ ఎఫెక్ట్ని ఈ విధంగా ఈ ఎఫెక్ట్ని ఇచ్చేస్తాను. దీని డ్యూరేషన్ ఒక 0.8 సెకండ్. ఈ విధంగా క్లిక్ చేసుకుని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ ఈ విధంగా వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఓకే, సో మీరు దీని ప్లేస్లో మీరు యానిమేషన్ ఎఫెక్ట్ని వేరే యాడ్ చేసుకున్నా ఏం పర్వాలేదు. ఓకే, సో ఈ విధంగా మీరు సింపుల్గా ఈ డైలాగ్తో జస్ట్ మీ ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకొని ఈ విధంగా వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, దాని ఇక్కడ రైట్ టిక్ మార్క్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని సింపుల్లీ గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.